మూసీ నదిని రక్షించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. మూసీలో మంచినీరు ప్రవహించాలని తాము ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. మూసీ బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నామని చెప్పారు. కొంతమంది అవకాశవాదులు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పేదలను నిలబెట్టాలనేదే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ సమస్యలతో బాధపడుతున్న రైతులకు న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణలోని ఎంఆర్ఓలతో ఆయన సమావేశమయ్యారు. భూముల విషయంలో గతంలో ఏమైనా అవకతవకలు జరిగితే సరిచేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు న్యాయం చేసి పేదవారి పక్షాన ఉంటుందన్నారు. తిరుమల లడ్డు కల్తీ కేసులో సిట్ దూకుడు పెంచింది. సిట్ అధికారులు అంతా ఒకే చోట కాకుండా బృందాలుగా విడిపోయి విచారణ జరపాలని నిర్ణయించారు. కేసు విషయంలో తాము ఎలాంటి వ్యూహాలు అనుసరించేది ఈవోతో చర్చించారు. కీలకమైన ఆధారాలు సేకరించేందుకు టీటీడీ గోదాములు, తమిళనాడు ఏఆర్ డైరీతో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేయనున్నారు. జగన్ తిరుమల టూర్ ను ఎవరు అడ్డుకున్నారు? ఏ పోలీసులు నోటీసులు పంపారో సాక్ష్యాలు చూపాలన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు బదిలిచ్చారు మాజీ సీఎం జగన్. తిరుమల పర్యటనకు అనుమతులు లేవని జగన్ కు పోలీసులు జారీ చేసిన నోటీసులను ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ దీని అర్థం ఏంటి? ఇంతకన్నా వేరే సాక్ష్యం కావాలా? సత్యమేవ జైతే అంటూ పోస్ట్ చేశారు. ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అరంగర్ బెంగళూరు కొత్త హైకోర్టు మీదుగా విమానాశ్రయానికి మెట్రో రైలును ఖరారు చేసింది. ఇక కారిడార్ 4లో నాగోల్ శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.6 కిలోమీటర్ల మార్గానికి ఆమోదం తెలిపింది. దీంట్లో 1.6 కిలోమీటర్లు భూగర్భంలో వెళ్లనుంది. విజయవాడలో పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య ఘటన విషాదాన్ని నింపింది. బందరు కాలువలో దూకి బలవన్మరణానికి పాల్పడింది మహిళ. కుటుంబ సమస్యలతో వేదన చెందిన మహిళ తన 2 పిల్లల్ని కాలువలోకి తోసి తాను ఆత్మహత్య చేసుకుంది. 1 ఏడాది వయసు బిడ్డను బయటకు తీసినా లాభం లేకుండా పోయింది. కాలువలోకి దూకిన తల్లి బిడ్డ కోసం గాలింపు చేస్తోంది. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో సమస్య తలెత్తడంతో వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు అంతరిక్షంలో చిక్కుకుపోయారు. వారిని తిరిగి తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ ను ప్రయోగించినట్లు నాసా వెల్లడించింది. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ అంతరిక్షంలోని వ్యోమగాములను తీసుకుని ఫిబ్రవరిలో తిరిగి రానున్నట్లు తెలిపింది. లెబనాన్ ఉగ్రవాద గ్రూపు హెజ్బొల్లాకు మరోసారి ఊహించని దెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ ఆదివారం జరిపిన వైమానిక దాడిలో హెజ్బొల్లా కీలక నేత నబీల్ కౌక్ హత్యమయ్యారు. హెజ్బొల్లా సెంట్రల్ కౌన్సిల్లో డిప్యూటీ హెడ్ గా ఉన్న నబీల్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. అయితే దీనిపై హెజ్బొల్లా నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.